తర్వాత సిఆర్డీఏ బిల్డింగ్ గురించి, డెవలప్మెంట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి మీరు వెళ్ళున్నారు, సో లోపల కూడా పరిశీలించారు. ఏంటి ఎలా ఉంది? వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఇదో కూడా ఒక ఏదో అంటే అనట్లేదు కానీ ఇది కూడా పెద్దగా ఉపయోగం లేని బిల్డింగ్ అనే విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనకి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంపల్సరీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిలో స్థలాలు కావాలి, పొలాలు కావాలి. ఎందుకంటే నవనిర్మాణం కాబట్టి, కొత్తగా మనం నిర్మించుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ స్థలాలు పొలాలు కావాలి. ఎవరిస్తారు? అవి వాళ్ళ జ్ఞాపకాలు కావచ్చు, వాళ్ళ కుటుంబం తాలూకు రకరకాలైనటువంటి పొందుపరుచుండొచ్చు. వాళ్ళ మనవలకు మనవరాలకు ఇవ్వాలి అనుకున్నది కావచ్చు, కష్టపడి కూడా కొనుక్కున్నది కావచ్చు, కష్టపడి సంపాదించుకున్నది కావచ్చు, దశాబ్దాల కాలం నుంచి ఒక జ్ఞాపకం కావచ్చు. అలాంటి స్థలాలని పొలాలని కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ని నమ్మి, ఏదైతే హైదరాబాద్ సైబరాబాద్ అంటున్నారో అది నమ్మి ఆయన వస్తే అమరావతి రాజధానిలో అందరూ బాగుపడతారు, బిడ్డలకు కూడా భవిష్యత్తు ఉంటుందని వెనక ముందు చూసుకోకుండా 34,000 ఎకరాల భూమిని వెనక ముందు చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నమ్మే ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇది తట్టుకోలేక బూటకాలతో దండించాడు, బూతులు తిట్టించాడు, జైల్లో పెట్టించాడు, నానా రకాలుగా హింసించాడు. ఆడవాళ్ళ మీద జాకెట్ల మీద చీరల మీద వేయడము, బూతులు, రాత్రిపూట వెళ్ళేసి ఇళ్లలో కూర్చోవడం, తాగి ఇవన్నీ చేశారు. అంటే కేవలం అమరావతి రాజధాని కోసం వెనక ముందు చూసుకోకుండా 1000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి 25 అమరావతి పరిధిలోని 25 గ్రామాల ప్రజల యొక్క సమస్యల మీద చక్కటి పరిష్కారం ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడడానికి, ఆ రోజులో వాళ్ళు పడ్డ బాధకి తిరిగి ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏపీసీఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది. ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా ఆ దరిదాపుల్లో ఉండే ప్రజలు ఇంతకుముందు రకరకాల ఆఫీసులకి గుమ్మాలు దొక్కేవాళ్ళు, రకరకాల శాఖలు, రకరకాల అధికారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈరోజు ఒకే బంగ్లాలో, ఒకే భవనంలో, ఒకే సముదాయంలో అన్ని రకాల ఏడీసీఎల్ శాఖకు సంబంధించి, ఏపీసీఆర్డీకి సంబంధించిన శాఖలో, మిగతా అన్ని శాఖలు కూడా ఒకే చోట గ్రౌండ్ +7 అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు, అడిషనల్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం. అక్కడ నేను గమనించినట్లయితే నాకేం అర్థం కాలేదు. పక్కా ప్లానింగ్తో పార్కింగ్, ఎంతమంది రైతులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎలాంటి సమస్యలతో వచ్చినా, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, చక్కటి పార్కింగ్, పర్యావరణం, పచ్చదనం, పూల కుండీలతో, చెట్లతో,